హలో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా పెళ్ళిళ్ళు కానీ మరియు ఏ ఇతర ఫంక్షన్స్కి వెళ్ళిన 116లు 1116లు ఎందుకు చదివిస్తారో అని? దానికోసం మనం ఇండియన్ హిస్టరీలోకి వెళ్తే ఒకప్పుడు మన ఇండియా మొత్తాన్ని బ్రిటిషర్స్ పరిపాలించేవాళ్ళు. ఒక్క హైదరాబాద్ని తప్పించి దాని మాత్రం నిజాం నవాబులు పాలించేవాళ్ళు. అయితే ఇండియా మొత్తం బ్రిటిష్ కరెన్సీ ఉంటే నవాబులు పరిపాలించేది మాత్రం హలీ సిక్కా అనే కరెన్సీ ఉండేది. అయితే దాని యొక్క వాల్యూ అనేది బ్రిటిష్ కరెన్సీ కన్నా 16 రూపీస్ తక్కువ ఉండేది, అంటే 84 రూపీస్. నిజాం నవాబులు ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు పండితుల్ని పురోహితుల్ని పిలిచేవాళ్ళు. వారికి గురుదక్షిణం కింద 100 హలీ సిక్కాలు ఇచ్చేవాళ్ళు, అంటే బ్రిటిష్ కరెన్సీలో 84 రూపీస్ మాత్రం. అది తెలుసుకున్న నిజాం నవాబులు ఇంకో 16 హలీ సిక్కాలు జోడించి మొత్తానికి 116 హలీ సిక్కాలు ఇచ్చేవాళ్ళు. అదండి ఎలా వచ్చింది మనకు ఆ ట్రెడిషన్. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్